ఇప్పుడు మనము దేవుళ్ళ కాడ జాతర చూసినాం, కట్టమైసమ్మ కాడ బోనాల పండుగ అని ఈ రకంగా మనం జాతరలు చూస్తున్నాం. కానీ ఆదిలాబాదులో అతిపెద్ద జాతర ప్రజా దర్బార్ జాతర లెక్క మనకు కనపడుతుంది. ఇక ఒక్కసారి ఎవరికి ఏం సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా జనాల నాలుకల మీద నాట్యమాడే పేరు ఎవరిదయ్యా అంటే కంది శ్రీనివాసరెడ్డి. పదవి లేకపోయినా ప్రజలే నా కుటుంబం, కొలువు లేకపోయినా జనమే నా ఊపిరి. అంటే ఈ రకంగా జనం కోసమే నా జీవితం, ప్రజల కోసమే నా బతుకు అని మరి ఎవరికి ఏ ఆపద వచ్చినా కంది శ్రీరయ్య కాడికి పోతే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్న నమ్మకంతో వచ్చి వాళ్ళ సమస్యను వాళ్ళ మొరను చెప్పుకొని కడుపు నిండా బువ్వదీని ఇంటి పాట పడుతున్నారు సామాన్యులు. ఇక నిన్న అది మనం బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేసినాం. ఎట్లాంటి సమస్యల మీద వస్తున్నారు, ఏ రకంగా నమ్మకంతో వస్తున్నారు, అసలు ప్రజా దర్బార్లో ఈ జనజాతర ఏ రకంగా సాగిందనేది ఇవాళ మీకు మన ఏఎన్ఎన్లో 8:30కు కనపడుతుంది, చూడొచ్చు. ఇక ఒక్క ముచ్చట, ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని నలుమూలల నుండి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అందుకనే మిమ్మల్ని ఇవాళ 8:30కు చూడమంటున్నా. వచ్చిన వారందరితో ప్రజాసేవా భవన్ కిక్కిరిసిపోయింది. ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాసరెడ్డికి వివరించి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, అబ్బా ఓపిక అంటే నిజంగా కూడా ఈ భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో గట్లాంటి ఓపికతోటి అసలు ఆయనకు తిండి తిందామంటే, యాళ్లకు బుక్కడి బువ్వ తిందామన్నా కానీ అసలు ఆయనకు వీలు పడని, అసలు ఆయనకు వీలు పడతలేదు. అంటే ఇవాళ నిజంగా ఆయనకు అన్నం తిందామన్న టైం దొరకని కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్లో జనజాతర ఏ రకంగా ఉన్నది అనేది మీకు ఆలోచన కలుగుతుంది. అందుకే మిమ్మల్ని ఇవాళ మన ఏఎన్ఎన్లో 8:30కు చూడుర్రి. తప్పకుండా ఇక్కడ అంటే ఒక కంది శ్రీనివాసరెడ్డి జనాల గుండెల్లో ఏ రకమైన పేరును సంపాదించుకుంటూ, ఏ రకమైన సమస్యతో వస్తే వాళ్ళకు నమ్మకం కలుగుతుంది, వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది మీకు తెలుస్తుందని, పలు సమస్యలపైన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను మంత్రులు, ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలు తెలియపరిచి సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు, కష్టం వచ్చిన కన్నీళ్లు తీసి కష్టాలకు వెనుకాడని, రెక్కాడితే కానీ డొక్క నిండని బతుకులు, సామాన్యులు, నిరుపేదలు ఇలా ప్రజా దర్బార్లో పాల్గొని వాళ్ళ మొరను కంది శ్రీనివాసరెడ్డికి చెప్పుకున్నారు. ఈ రకంగా ఇగో CMRF చెక్కులు కొంతమంది
బడి అని గుడని ఆపతని సాపతని కూడా మరి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం మందలిస్తే వాళ్ళు ఏం మాట్లాడిరు ఏంది ఏం కథ అనేది కూడా మనము ఇందాము 8:30కు తప్పకుండా మీరు చూడుర్రి మన ఏఎన్ఎన్లో. ఇక ఇంకోటి ఆదిలాబాదులో ఇవాళ ప్రతి నోట మాట్లాడుకునే మాట కంది శ్రీనివాసరెడ్డి. బతుకమ్మ పండుగ వస్తుంది, పుంటి కూర తిన్నా పుట్టిల్లు అంటారు. ఆడబిడ్డకు పుంటి కూర తిన్నా పుట్టిల్లు అంటారు. ఇక గసవంటి ఆడబిడ్డలు కూడా ఇప్పుడు వాళ్ళ తల్లిగారిండళ్లకు చేరే యాళ్ళయింది. ఎందుకంటే రామసక్కని బతుకమ్మ పాట రానే వస్తుంది. రామసక్కని బతుకమ్మ పండుగ